ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏమండి, మీరు రోజు కథ వింటాం తప్ప సినిమా మాత్రం తీయట్లేదు. అసలు మీరు సినిమా తీస్తారు లేదు చెప్పండి. చూడు, ఆ. నా సమస్య తీరితే తప్ప నేను సినిమా తీనయ్యా. ఇప్పుడేం జరుగుతుందో చెప్పు. ఇప్పుడండి మీలాగే హీరో తండ్రి రెండో పెళ్ళవుతుందని ఆనందంలో ఉండగా ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుద్దండి. డాన్స్ బేబీ డాన్స్ అంటది. సార్, ఆ రామస్వామి మీ చావుకి పెళ్లి చీర కట్టి తీసుకొస్తున్నాడు సార్. ఏంది పెండ్లంట? అవునక్క, అంట. కొట్టండిరా! ఆపలేనక్క, పరిస్థితి చేయి దాటిపోయింది. నాటకాలా సంపుతా. నా బిడ్డ సంగతి ఏంది? మంచి సంబంధం చూసి చేద్దాంలే. అంటే నీది మంచి సంబంధం కాదా? చెప్పు చెప్పు. దగులుబాజీ, దిక్కుమాలిన సగం జీవితం సంకనాగిపోయిన అడుక్కు తినే అంట్ల సంబంధం. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఆ సంగతి నాకు ముందే తెలుసు. అసలు ఈ పెళ్ళి ఎవరికో అడుగు, ఆ పిల్ల ఎవరో అడుగు, ఆ పిల్ల పక్కన ఉన్న తల్లి ఎవరో అడుగు, వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఎందుకున్నారో అడుగు. చెప్పు. చెబుతానక్క. వీడి కోసం కాకపోయినా నీ కోపం తగ్గడం కోసమైనా చెప్తాను. చెప్పు. చెబుతున్నాం కదండి, మూసుకో. అనగనగా ఆకలేసిన ఓ బిడ్డ, ఆ బిడ్డ చేతిలో అందమైన ఓ బిడ్డ, దూరంగా ఓ చెట్టు, ఆ చెట్టుకో పండు. ఈ బిడ్డ ఆ బిడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకి తగిలింది. ఆ పిట్ట బెదిరిపోయి రెట్ట వేసింది. ఆ రెట్టొచ్చి మళ్ళీ ఆ బిడ్డ మీదే పడింది. ఇప్పుడు చెప్పక్క, తప్పు ఆకలేసిన బిడ్డదా, గురి తప్పిన బిడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? నాది. నువ్విన్ని బాధల్లో ఉండావని తెలియక ఈ ఎదో మాటలు వినొచ్చా. నువ్వేనా? నిన్నే. బిడ్డ జాగ్రత్త. బెడ్ ఏంటి? పిట్ట, ఆ, రెట్ట, ఆ. బిడ్డ, అక్క, బెడ్డ, అక్క, రెట్ట, అక్క, పిట్ట, ఏటక్క? బిడ్డ. దీనంతటికీ కారణం నువ్వేరా. కథ ఆయన చెప్తే కార్డు నాకేస్తారంటే ఆయనైతే రెట్ట నువ్వు కాబట్టి. మీకు రెట్ట ఎవరో తెలియలేదు. అనగనగా ఏయ్, ఈ గణగణలన్నీ ఆపు. ఈసారి ఇలాంటి కామెడీ గ్యాంగ్తో కాదు, మెయిన్ విలన్తో వస్తాను. రెడీగా ఉండు. ఏమండి, ఈ విషయం వెంకటరత్నం వాడు చెప్పకముందే మీ ఫ్లాష్ బ్యాక్ ఏముందో చెప్తే అందులోంచి బయటపడే మార్గం నేను చెప్తాను. ఈ చావుగోల తప్పాలంటే నా పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో నీతో చెప్పాలి. నా దూరపు బంధువు వెంకటరత్నం చెల్లి పెళ్లి చూద్దామని వెళ్ళాను. ఇదిగో, పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. చెల్లెమ్మకు చిన్న టెన్షన్ కూడా రాకూడదని నమస్కారం బావ. మరీ చెప్పారు. గోపాలం వచ్చాడు. ఏదో శుభలేఖ పంపిస్తే వచ్చేయటమే. అదేంటండి, గోపాలం ఇప్పుడు లాయర్ అయ్యాడు. ఆ, అవునా? అయ్యో నిజమా? అవును. బావా రా, బావా రా. ఏ ఫోటోగ్రాఫర్, ఫోటో తీయవయ్యా. అక్క అక్క అక్క, పెళ్లికొడుకు ఆల్రెడీ ముగ్గురిని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకున్నాడంట. ఇవిగా ఫోటోలు. ఇవి మీ అన్నయ్యకి చూపించమని ఇచ్చారు. ఏయ్, పెళ్లికి ముందు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉండి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటావా? బావా చచ్చిపోయాడు. అన్నగారు, అమ్మాయికి మళ్ళీ ఫిక్స్. చెల్లెమ్మా, అయ్యో, ఏమండి పిచ్చా, ఇదిగో తాళాలు గట్టిగా పట్టుకోండి. చెల్లెమ్మా రే, పట్టుకోరా. థ్యాంక్స్. ఏంటి బావా ఇది? నా ప్రాణం. అక్రమ సంబంధం ఉందని తెలిసి ఆవేశంలో వాణ్ణి కాల్చిపారేసి నా చెల్లికి అన్యాయం చేశాను. ఇప్పుడు నా చెల్లికి నువ్వే న్యాయం చేయాలి. నేనా? ఇంకేం ఆలోచించొద్దు బావా. నా చెల్లికి మళ్ళీ ఫిట్స్ వస్తే బతకదు. నీ చెల్లెలు బ్రతకదు సరే, కానీ నీ చెల్లెలతో నేను బ్రతకాలంటే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. కాదనకు. కానీ ఏంటయ్యా కానీ అంత పెద్ద అని చెప్తున్నా ఏమేంటి? మీ మాట కాదన్నవాడు ఉంటా గిల్లు వేసే అన్న. బా 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 ప్లీజ్ బా.
బావా బాబు నా చెల్లెలు కంట తడి పెట్టకుండా నువ్వు చూసుకో. ఎందుకన్నా చెల్లెల్ని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను. తేడా వచ్చిందో జైలుకి వచ్చి చెప్తాను కదా. అలా ఆ రోజు నుంచి జైల్లో ఉన్న వెంకటరత్నం పేరు చెప్పి ఈ రామస్వామి అనే ముసలి నక్క నాకు మొగుడయ్యాడు. ముసలి నక్కే. అయ్య బాబోయ్, నువ్వు వెళ్ళలేదా? నువ్వు బ్యాంకాక్ సీక్రెట్ ఏమన్నా రివీల్ చేస్తావని వెయిట్ చేస్తున్నాను. ఆ, ఏమండే మీరు ఏ ఎదవకే భయపడక్కర్లేదు. ఎందుకని? జీవిత ఖైదు అనిపిస్తున్న వెంకటరత్నం బయటకు వచ్చేసరికి వయసు అయిపోద్ది. అప్పటికి నువ్వు పోతాడు. ఆ, నువ్వు పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. అదే. అలాగా ఇలారా. అర్థం అవట్లేదు, గట్టిగా చెప్పా. వెంకటరత్నం సెంట్రల్ జైలు నుంచి ఆ, నేడే విడుదల. ఆ, రామస్వామి ఆ? అదిగో ఆర్తనాదం. వెంకటరత్నం వచ్చాడు. ఇదిగో గోపాలం, ఒకసారి బయటికి రావా. వెంకటరత్నం గారు వచ్చారు. నేను రాను. ఓ ఆయనే రమ్మంటున్నావా? ఆ, ఆయనకెందుకు శ్రమ, నేనే వస్తాను. శరా భయం. మ్మ్. ఏం బావా, ఎప్పుడొచ్చావు? జైలు నుంచి వచ్చిన వాడిని ఎప్పుడొచ్చావు అని అడగకూడదు, ఎలా వచ్చావు అని అడగాలి. ఎలా వచ్చావు బావా? ఆటో ఎక్కి. అదేం బావా, నీ సంచులోంచి ఏదో ఎర్రగా కారుతాంది. రక్తం. ఆ, రక్తమా? ఎవరిది? ఆటో వాడిది. 10 రూపాయలు 60 పైసలైతే 40 పైసలు చిల్లర లేదని అబద్ధమాడాడు. అందుకే వాడి 4 కోశాను. 40 పైసల కోసం 4 కోసావా? అయ్యో, వాడు చెప్పింది నిజమే అన్నయ్య. 50 పైసల్లోపు చిల్లరే లేదు. ఆ, నిజమా? ఆ ఎప్పుడో వీడు పుట్టినప్పుడు జైలుకెళ్ళాను, నాకెట్ట తెలుస్తుంది? ఇదిగో, ఏం చేయమంటారు? ఆ ఆటోవాడు బయట ఉంటే ఈ 4 అతికించుకోమని చెప్పు. అలాగే. ఏరా బుడ్డోడా, నీకు పెళ్ళంట? ఏంట్రా మొహం అట్టా పెట్టావు? పిల్ల నచ్చలేదా? పిల్ల బానే ఉందన్నా, వాళ్ళ అయ్యి పరిస్థితే బాలేదు. ఏం గోపాలం? చచ్చా, ఆ? అదేం లేదు బావా. అదిగో పెళ్లి కూతురు. పిల్లకే బంగారంలా ఉంది. ఆ వెనకాల అమ్మాయిని చూడండి, డైమండ్లా ఉంటాయి. ఆవిడెవరు? అమ్మా, అన్నయ్య గారికి నమస్కారం పెట్టు. అన్నయ్య. అంటే బావా, సీతని అక్క అని పిలుస్తుందంటే నువ్వు అన్నయ్యవే కదా. కవరింగ్ అంటే ఇలా ఉండాలి. కవరింగ్ ఏంటి? అంటే గోల్డ్ కవరింగు. చిలకలూరిపేట. ఆ, ఏదేమైనా గోపాలం పరిస్థితి 3 శోభనాలు 6 భోగం మేళాల్లో ఉంది. చెప్పినంత మట్టుకు చాలు, మోస్తావా? వాడేంట్రా చెప్పేది? నువ్వు చెప్పు, అసలేం జరిగింది? ఆ, అసలు ఎవరు ఏం చెప్పొద్దు. నువ్వు రా అన్నయ్య, నేను చెప్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందో? ఏమన్నా రామస్వామి గారు, ఆ, మన కథ మంచి మలుపు తిరిగింది. మలుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా? కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే. ఆ, కానీ ఎలా చేయాలా అని నువ్వు ఆలోచిస్తున్నా. మర్డర్ చేయక్కర్లేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గాని. అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను, ఏ ఛానల్ కన్నా అమ్ముకుంటా. కొంచెం త్వరగా రావయ్యో. ఆ. ప్రొడ్యూసర్ పోయాక ఫోటో తీసినా లాభం లేదు. ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి? నీ అబ్బా, నీకు సినిమా ఆగిపోతుంది గోల తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు. మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శవాలలోకి వస్తే మీవెలా బతకాలి? ఇదిగో మీరెవరు బాధపడకుండా, దగ్గరుండి నేను చేస్తాను కదా మనోడు మర్డరు. రేయ్ గోపాలం, ఆ, వద్దు బావా, నా మాట విను. ఇందులో నా తప్పేమీ లేదు. ఏయ్! ఆ, ఎక్కువ పెట్టిన బాణం, గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు. ఏసైనా చెప్తాను. ఏమన్నా పిస్టల్ మీకు సరిగా గురి పెట్టడం వచ్చా పక్కోడికి ఏమన్నా తగులుద్దా? రేయ్, నేను గనక బ్రతికున్నాను, నువ్వు పైకెళ్ళి కథలు రాసుకో. నా వెనకాల మీరు వచ్చేస్తారు కదా. Shut up. ఆ, బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఎందుకురా క్షమించాలి? నా చెల్లెలు బతకాలనుందా లేదా? నిండు 100 ఏళ్లు పసుపు కుంకుమలతో. కానీ నువ్వేం చేశావు? నా చెల్లెలు చెప్పిన ఆ మల్లేశ్వరిని చేసుకోనంటావా? ఏంటి బావా, నువ్వు కూడా ఆ మల్లీశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా? అవునరా, చేసుకోక తప్పదు. ఇదేంటిది? ఈ క్యారెట్ ఇలా పడిపోద్ది అనుకోలేదే.
నేను మళ్ళీ రాసుకొస్తాను. ఒరే గోపాల, ఆ, ఒకప్పుడు నా చెల్లెలు చావు బతుకుల్లో ఉంటే పెళ్లి చేసుకుని కాపాడావు. ఇప్పుడు తన కొడుకు ప్రేమ పెళ్లి జరగకపోతే నా చెల్లెలు మళ్ళీ చస్తానంటోంది. దయచేసి పెళ్లి చేసుకోరా ప్లీజ్. ఎవరు చెప్పినా సరే నేను నా భార్యకు అన్యాయం చేయను. అయితే చావు. ఆ, ఏంటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు? రై బావా, ఏయ్ ఎక్కడ్రా నువ్వు? ఏంటి పార్దు ఈ ఒంటరితనం? ఇది ఒంటరితనం కాదు, నీ నుంచి ఏకాంతం. ఈ కాంతం ఉండగా ఏకాంతమేలా? అదొకటి తక్కువ. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఒక్కదాంతోనే పడలేకపోతున్నానే. ఒకవేళ బ్యాంకాక్ లో ప్రేమించిన ఆ ఇద్దరు కూడా తగులుకుని ఉంటే ఇంకే ఉంది జిగిపిగి చమకుల జింగారే.